హాయ్ నండి సతీష్. ఈ ఫస్ట్ వీక్ నామినేషన్లు అయితే బిగ్ బాస్ లో 6గురు అయ్యారని తెలిసింది. ఫస్ట్ అయితే నేను 11 మంది అందరూ వచ్చేసారని చెప్పి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అయితే లాజిక్స్ అన్ని ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అవన్నీ మాత్రం పర్ఫెక్ట్. అలాగే అప్డేట్స్ చాలా చెప్పాయి కదా. హౌస్ లో ఈరోజు ఎలా ఉండబోతుంది, ఎవరెంత ఎమోషన్ అయ్యారు, ఏడుపులు ఇవన్నీ కూడా ఎమోషన్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అవన్నీ అయితే జరగబోతున్నాయి. బట్ నామినేషన్ విషయంలో మాత్రం 11 కాదు 6గురు, అది కూడా నాగమణికంట, అలాగే బేబక్క అండ్ పృథ్వీరాజ్ అండ్ సోనియా ఆకుల, ఇంకెవరిది శేఖర భాష, విష్ణుప్రియ, వీళ్ళైతే వస్తారు. అయితే ఇక్కడ ఈ కంటెస్టెంట్స్ విషయంలో చూస్తే చాలా తెలివైన కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది అంటే లైవ్ చూస్తే ఖచ్చితంగా ప్రోమో అనాలిసిస్ ప్లస్ లైవ్ అప్డేట్స్ కలిపి చెప్పుకుందాం. ఈ సోనియా ఆకులు అయితే మాత్రం చాలా టఫ్ కంటెస్టెంట్ అవుతుంది, స్ట్రాంగ్ ఫైట్ ఇస్తుంది, ఈ సీజన్లో తెలివైన కంటెస్టెంట్ అవుతుంది అని అనిపించింది. ఎందుకంటే ఇద్దరు నామినేట్ చేసి ఆ ఇద్దరితో కూడా అదే సిచ్యువేషన్లో సారీలు చెప్పించుకుంది, వాళ్ళిద్దరు కూడా సారీ చెప్పే పరిస్థితికి క్రియేట్ చేసిందంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పడమే కాకుండా ఆ స్ట్రాంగ్ పాయింట్కి పక్కన సపోర్టింగ్ పిల్లర్స్ లాగా ఇంకొన్ని పాయింట్స్ కూడా పెట్టుకుంటూ వాళ్ళని పర్ఫెక్ట్గా లాక్ చేసేస్తుంది తిరుగు లేకుండా. ఇంకా ఫస్ట్ వీక్లో వచ్చిన 2 రోజుకి 3 రోజుకి పెద్ద కారణాలు ఉండవు. ఆ ఉన్న చిన్న చిన్న కారణాలే వాటి విషయంలో మింగిల్ అవ్వలేదు, సింగిల్ ఉన్నా, వంట చేయలేదు, అది చేయలేదు, ఇట్లాంటి ఆ చిన్న చిన్న కారణాల మీద అంత పర్ఫెక్ట్గా పాయింట్లు మాట్లాడుతుంది. అంటే ముందు ఇంకా టాస్కుల్లో ఇంకా కరెక్ట్ పాయింట్లు దొరికితే బాగా లాక్ చేస్తుందని కూడా క్లారిటీ అయితే వస్తుంది. ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నాను అనేది మీకు పాయింట్ చెప్పక అర్థమైంది. అట్లాగే అది మరి సోనియా ఆకుల్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక పెద్ద మైనస్ పాయింట్ అయితే ఈరోజు లైవ్ డిస్కషన్ చూస్తే అనిపించింది. ఖచ్చితంగా ఆవిడ ఇది మార్చుకోవాలి, మార్చుకుంటే బెస్ట్ కంటెస్టెంట్ అవుద్ది, లేకపోతే అదే మైనస్ అవుద్ది. ఆడియన్స్ ఈ విషయంలో ఎలాగైతే అప్రిషియేట్ చేస్తారో, యాక్సెప్ట్ చేస్తారో అది కూడా మైనస్ అయింది. అదేంటనుకో లాస్ట్లో చెప్పుకుందాం. అయితే చీఫ్స్ కనుక నామినేషన్లో నుంచి వాళ్ళ ముగ్గురు సేవ్ అవుతారు. అలాగే ఎవరిని నామినేట్ చేయాలి ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి ఇద్దరికి చెప్పి రీజన్స్ చెప్పి వాళ్ళ ముందు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్ని వినిపిస్తే వాళ్ళిద్దరు వాదించుకున్నాక వీళ్ళు ఎవరైనా సేవ్ చేయాలి, ఎవరు పాయింట్స్తో ఎక్కువగా వ్యాలిడ్ అనిపించాయి, ఎవరిది కన్విన్స్ అవుతారో వాళ్ళని సేవ్ చేస్తారు, మిగతా వాళ్ళని అయితే నామినేషన్లోకి పెట్టాలి. ఇది అలాగే ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ కోసం చేసుకోవాలి. కత్తి ముందు తీసిన వాళ్ళు ఏమో డిసైడ్ చేయాలి. ఆ కత్తి ఈ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు చీఫ్స్, ఆ ముగ్గురులో ఎవరైతే కత్తి ముందు తీస్తారో వాళ్ళు వెళ్ళి గుచ్చి నామినేట్ చేయాలి. ఒకరిని ఎన్నిసార్లు అయినా నామినేట్ చేయొచ్చు. ఇవి రూల్స్. ఈ ప్రకారం అయితే ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది. సరే, మనం ప్రోమో ప్రకారం ముందు వెళ్దాం. మణికంఠ నిద్రపోతాడు, కుక్కల మురిగితే. అయితే అందరూ కూడా అదే అంటారు, ఏంటి ఈయన అందరూ ఒక చోట ఉంటే ఈయన ఒక చోట అంటాడు, ఊరందరితో ఒక్క దారి ఉలిపిరి కట్టదు మరో దారి అన్న మాదిరిగా ఆయన అట్లాగే ఉంది. సో నబీల్ కూడా వచ్చి అక్కడ అదే పాయింట్ మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చినప్పటి నుంచి నో మింగిల్, సింగిల్, ఒక్కడే కెమెరాలతో మాట్లాడుతున్నాడు, ఒక్కడే కూర్చుంటాడు. అంటే మనకంటే ఏంటి, దానికి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తుంది. నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నారు, ఒక్కడనే మాట్లాడుతున్నాను అంటున్నారు కదా, బట్ నేను పాటలు పాడుతున్నా అని చెబితే నబీల్ మనం పాటలు పాడడానికి ఇక్కడికి రాలేదు అంటాడు. అది కాదు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసింది ఆ విధానం ఆడియన్స్కి నచ్చితే ఉంచుతారు, లేకపోతే యాక్సెప్ట్ చేయరు, అది వేరే విషయం. బట్ పాటలు పాడడానికి వచ్చాడా, డ్యాన్సులు చేయడానికి వచ్చాడా, మాట్లాడడానికి వచ్చాడా, అదంతా కంప్లీట్గా నాగమణికంట చాయిస్. ఆ చేసే పనులు కానీ చేసే విధానం కానీ ఆడియన్స్కి నచ్చింది నచ్చన్నది అనే దాన్ని బట్టి ఆయన జర్నీ అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఏదైనా చేయొచ్చు, ఓకే, పాడొచ్చు, గెంతొచ్చు, ఆడొచ్చు, అరవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది చేసే విధానం ఎలా ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నాగమణికంట ఓవర్ థింకింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రోమోలో అభయ్ నవీన్ చెప్పినట్టుగా ఇక్కడ నామినేషన్లో నబీల్ చెప్పినట్టుగా లాస్ట్లో యష్మి గౌడ వచ్చి కూడా అతనికి మింగిల్ అవ్వట్లేదు, నువ్వు ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పినట్టుగా ఇవన్నీ కూడా చూస్తే ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ ఉంది. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెబుతాను. నేను ఏమంటాడంటే ఆ గోల్డెన్ రూమ్లో అటు ఇటు తిరుక్కుంటూ నాగమణికంట ఆదిత్య ఓమని నామినేట్ చేస్తాను అంటాడు, కెమెరాలతో మాట్లాడతాడు. అంటూనే మళ్ళీ ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ బోర్ కొడుతుంది బిగ్ బాస్, 14 మంది అక్కడ ఉండగా నువ్వు ఒంటరితనం ఫీల్ అవుతున్నావు, బోర్ ఫీల్ అవుతున్నావు అంటే ఖచ్చితంగా ఎత్తుడితే తప్పు. ఎవరితో మాట కలిపినా, ఏదో టైంపాస్ చేసినా, ఏదో ఒకటి ఫన్ కంటెంట్ క్రియేట్ చేసినట్టు ఏదో ఒకటి చెయ్యొచ్చు. కానీ అంతమంది ఉన్నా సరే ఒంటరిగా ఉన్నాను, ఫీల్ అవుతున్నాడు, బోర్ ఫీల్ అవుతున్నాడు అంటే ఆయనతో తప్పు. అయితే పాటలు పాడుతూ తిరుగుతుంటే యష్మి కూడా ఒక మాట అడిగింది, ఇలా సింగిల్గా ఎలా ఉంటావు, అందరితో కలిసి ఉండొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా అంటే అందరితో కలిసి మాట్లాడి ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకు కలవాలి ఆయన లేక మాట్లాడుతున్నాడు. అలాగే ఓవర్ థింకింగ్ కూడా ఎంత ఉందంటే ఆదిత్య ఓము మన చెయ్యెత్తాడు కదా, సో ఆయన ఇప్పుడు నేను నామినేట్ చేయాలనుకుంటున్నాడు. అనుకుంటూనే అట్ ది సేమ్ టైం మళ్ళీ ఆదిత్య ఓమేమో
డాన్సులు బాగా చేశాడు, ఆయన స్ట్రగుల్స్ అన్ని చెప్పాడు, ఆయన ఇక్కడ ఉండాల్సిన కంటెస్టెంట్ అనిపిస్తుంది, డిజర్వ్ అనిపిస్తుంది, మరి ఇలాంటి నేపథ్యంలో ఆయన నామినేట్ చెయ్యాలా వద్దా, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ప్రతి దాని గురించి ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి వెనక ముందు గురించి ఎక్కువగా ఆలోచించి ఓవర్ థింకింగ్తో ఒంటరిగా ఉంటున్నాడు. అదైతే కరెక్ట్. ఆయన నబీల్ ఆ పాయింట్లో చెప్పడం కూడా కరెక్ట్ అనిపించింది. తర్వాత ఇంకొకటి ఏంటి, ప్రోమో ప్రకారం బేబక్క కూర నచ్చకపోయినా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు, స్ట్రిక్ట్గా ఉంటుంది, ఇక్కడ నుంచి లెక్క వేరే మారిపోద్ది, అది రూల్ అని చెప్పింది. ఆఖరికి బేబక్ ఏమో వంటలక్క అయిపోయింది. వంటలక్క అయిపోయిన తర్వాత సాధారణంగా వంటలక్కలకి ఏంటంటే ఆ హౌస్ మేట్స్ నుంచి ఒక పాజిటివ్ కారణం ఉంటుంది. ఆ అమ్మ ఆమె సో ఎవరైతే కంటెస్ట్ ఉంటారో వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నారు, ఎంతమందికి పెడతారని ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, కాస్త కోస్తూ సింపతి కూడా ఉంటుంది, అబ్బా టైంకి పెడతాన్నారు లేదు మంచి ఫుడ్. బట్ బేబక్కి రివర్స్ అయిపోయింది ఇక్కడ ఈసారి చూసుకుంటే. వంటలక్కగా వచ్చినా సరే పెంట అయితే తప్ప ఎటు నుంచి ఎటు వెళ్ళా సరే ఆవిడికి రివర్స్ అవుతుంది తప్ప ఆవిడకి వర్కౌట్ ఇది కావట్లే. అయితే ఆవిడతో ప్రాబ్లం ఉంది అక్కడ. ఎందుకంటే ఆవిడ ఒక స్టాండ్ తీసుకుని వాయిస్ రేజ్ చేయలేకపోతుంది. దానివల్ల ఆవిడే ఎఫెక్ట్ అవుతుంది, ఆవిడ గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు శేఖర్ భాష నామినేట్ చేస్తే ఏమంటున్నాడు, మనకంట బేబక్క ఫొటోస్ పెట్టుకుంటా అమ్మ పెట్టదో అడుక్కు తినని ఇది అన్నట్టు ఉంది. ఫుల్గా కారం వేసి పెట్టేసి మళ్ళీ అదే దినాలు నచ్చినా నచ్చకపోయినా మీకు కూర ఇష్టం ఉన్నా లేకపోయినా ఎట్లా వండినా అదే దినాలు వేరే చేసుకోకూడదంటే ఎట్లా, అదేదో ప్రాబ్లం కాదని. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే కిచెన్ హెడ్గా ఉంది, ఏం వండాలనేది ఆవిడ చెప్పాలి. నిన్న పప్పు నేడు బీరకాయ గురించి పెద్ద పంచాయతీ అయింది, దాని గురించి ఆమె చెప్పకుండా మళ్ళీ ఈరోజు కూడా నిన్న ఇర్రెస్పాన్సిబిలిటీ అని చెప్పి పెద్ద పంచాయతీ అయింది. ఆవిడని ఆల్రెడీ ఇప్పుడు దాని మీద హౌస్ మేట్స్ అందరూ కూడా పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ కూడా ఈరోజు బీరకాయ ఉండి అది కూడా ఆవిడ చెప్పలేదని చెప్పి మిగతా ఈ సోనియా రేషన్ ఇన్ఛార్జ్గా ఆవిడ వచ్చి చెప్పడం, వండించడం. సో అవన్నింటి నేపథ్యంలో అయితే ఆ పాయింట్ పట్టుకొని ఆయన వేసింది. మరి కారం ఎక్కువ అయ్యేటప్పుడు అదే తినాలంటే ఎట్లా, అది వ్యాలిడ్ పాయింట్. అయితే ఇంకొక మంచి వైబ్ నాకు ఏమనిపించిందంటే శేఖర్ భాష నామినేషన్లో హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి బడ్డీస్గా వచ్చారు, బేబక్క అయితేనో మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు, జోకులు వేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇవన్నీ ఉన్నాయి కదా అనేసి ఆయన నామినేట్ చేయకుండా ఉండలే. మంచి పాయింట్ దొరికింది, టక్కన అయితే నామినేట్ చేశాడు, కరెక్ట్ గేమ్ అయితే ప్లే చేశాడు, పర్ఫెక్ట్గా ఆడాడు, దోస్తుని చూసుకోకుండా హౌస్ మేట్స్ అందరిలోకి వెళ్ళి ఆమెతోనే అతను కొద్ది వైబ్ సెట్ అయినా సరే అవన్నీ పక్కన పెట్టి ఆటే అని లెక్క పర్ఫెక్ట్గా అయితే నామినేషన్ వేశాడు. అలాగే మణికంఠ ఏమంటాడు, క్లారిటీ లేని మనిషి క్లారిటీ ఉన్న వారి మీద వేశారంటే అర్థమవుతుందని ఈయన శేఖర్ భాష గురించి ఉద్దేశించి. అంటే ఇతను చెప్పే డైలాగులు మాత్రం చాలా పెద్దవే కానీ ఓవర్ థింకింగ్ అయితే ఉంటుంది, అసలు ఇతనికే నో క్లారిటీ అనేది కూడా అనిపిస్తుంది. నేను అందుకు చెప్పిన అందుకే ఆదిత్య డాన్స్ బాగా చేస్తాడు, స్ట్రగుల్స్ ఉన్నాయా అన్నాడు, నామినేట్ చేయొచ్చా వద్దా అని ఇలా థింకింగ్ చేస్తాడు. మరో పక్కేమో సీతతో నిఖిల్ గురించి నువ్వు వెంటనే అడగాలి కదా, ఆయన డామినేషన్ భరించలేకపోతున్నాం కదా అంటూ మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, నిన్నటికి వాళ్ళకి నా వెర్షన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన మారింది, ఇటు నుంచి చూస్తే నాకు 6లాగా కనిపిస్తుంది, అటు నుంచి నువ్వు చూస్తే నీకు 9లాగా కనిపిస్తుంది, ఇలాంటి నాకు మెచ్యూరిటీ ఇప్పుడిప్పుడే వస్తుంది నీ విషయంలో, నాదే మిస్అండర్స్టాండింగ్ ఆయనతో చెబుతున్నాడు. సో మొత్తానికి ఇలా. అలాగే ఇంకో మాట ఏమంటాడంటే లైవ్లో, నేను టెన్షన్ పడితే నా మొహంలో టెన్షన్ తెలిసిపోతుంది, ఆ స్ట్రెస్ ఇవన్నీ తెలిసిపోతుంది, ఇవన్నీ కొంచెం చెప్పుకుంటే మొత్తానికి ఇతనికి క్లారిటీ లేదు, కన్ఫ్యూజ్ ఎక్కువ ఉందన్న విషయం అయితే అర్థమవుతుంది. పైగా ఈరోజు ఈ నామినేషన్ ప్రాసెస్లో భాగంగా ఆ తీవ్రమైన ఒత్తిడికి గురైపోయి ఫ్యామిలీ సెంటిమెంటు, ఆయన ఎమోషనల్ జర్నీకి, లైఫ్కి సంబంధించి, రియల్ లైఫ్కి సంబంధించి ఒక దశలో సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్న స్థితి, అవన్నీ గురించి చెప్పి బాగా ఆయన కూడా ఏడ్చి హౌస్ మేట్స్ అందరూ ఏడిపించేసి ఆడియన్స్కి కూడా హార్ట్ టచింగ్ లెక్క, అంటే బాగా అయ్యో పాపం అనే పరిస్థితి వచ్చింది. అదేమో మనం నెక్స్ట్ చూడబోతున్నాం. ఇవన్నీ తర్వాత ఇక్కడ యష్మి అయితే మరి మణికంఠతో పొడుస్తుంది. ఎందుకంటే ఇంకొక మాట ఇందాక నేను చెప్పా కదా, ఇతనికే క్లారిటీ లేదని మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఇక్కడ ఈ నాగమణికంఠకి నిన్న అభయ్ ఏమో ఒక మంచి మాట చెప్పాడు, నువ్వు ఆవేశంలోనో బాధలోనో కోపంలో మాట విసిరేస్తాను, కొద్దిగా చూసుకో డార్లింగ్ అని చాలా ఫ్రెండ్లీగా ఒక మంచి సలహా ఇచ్చాడు. లేదు నాకు క్లారిటీ ఉంది, నాకు నిఖిల్కి మాకు ఒక స్పష్టత ఉంది, ఒక క్లారిటీ ఉంది, మేమేమి మిస్అండర్స్టాండింగ్ లేదు, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు, నాకు అర్థమైనట్టు తీసుకుంటా, నువ్వే రాంగ్ అర్థం చేసుకున్నావని ఆ అభయ్ నవీన్ ఏదైతే పాయింట్ చెబితే దాన్ని కనీసం వినకుండా తీసుకోకుండా తిరిగి ఆయనకి చెప్పాడు. ఆ పప్పెట్ అనే మాట అనకుండా ఉండాల్సిందని ఆయన చెబితే, ఆయన చెప్పింది వ్యాలిడ్ పాయింట్ మంచిగా. బట్ ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాడు, నేను నిఖిల్తో ఆ పప్పెట్ అనే పదం అనకుండా ఉండాల్సింది కదా, నిఖిల్కి ఇంకో చెఫ్ ఏమో పప్పెట్లా ఉండిపోతుందేమో అన్న మాట నన్ను అనకుండా ఉండాల్సింది కదా, అక్కడ ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ చెప్పేటప్పుడు విని కాస్త అనలైజ్ చేసుకొని ఆచరణలో పెట్టాలా వద్దు, తర్వాత ముందు వినట్లా, ఎవరు చెప్పినా వినట్లా, ఇతను మాత్రం ఆ సీతకి నిఖిల్కి అందరికి సలహాలు ఇస్తున్నాడు, నబీల్కి అందరికీ సలహాలు ఇస్తున్నాడు కానీ సలహాలు తీసుకోవట్లే, ఇతనికే క్లారిటీ లేదు.
నో డౌట్ అందులో. సో ఆమె కూడా అందుకోసం యష్మి కూడా అందుకే అంటుంది, నువ్వు నిజంగా మింగిల్ అవ్వట్లేదు అంటే ఆవిడకి లైవ్ ప్రత్యక్ష ఉదాహరణ ఆవిడే ఫేస్ చేసిన దాంతో, ఎందుకు నువ్వు అందరితో కలవట్లేదంట, కలిసి ఏం సాధించాలి ఏం చేయాలి లెక్క అంటున్నాడు. మరో పక్కేమో బోరు కొడుతుంది బిగ్ బాస్, పాటలు పాడుతున్నాడు బిగ్ బాస్, టాస్క్లు ఇవ్వండి బిగ్ బాస్, ఇలా అడుగుతా ఉన్నాడు. సో వ్యాలిడ్ పాయింట్ అతను ఆ విషయంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. తర్వాత ఇక్కడ నిఖిల్ వర్సెస్ సీత. సైలెన్స్ గుండమ్మా అంటే నో సైలెన్స్, ఇట్స్ మై టైం, ఇక వైలెన్స్ నో సైలెన్స్ అని లెక్క సీత నా ఇష్టం నేను ఎట్టా ఉంటాను వాళ్ళకి చెబుతుంది. మీరు నామినేట్ మధ్యలో మాట్లాడితే మరి నాకు రైట్ ఉంది అంటుంది. సో ఇక్కడ ఏంటంటే సీత ఫస్ట్ ఎందుకు ఇంత ట్రిగ్గర్ అయిందని 2 పాయింట్స్. నిన్న సంచాలకుగా చేసేటప్పుడు పక్కకెళ్ళి ఆడుకో అన్నాడని ఒక విషయం, అది కూడా మనకంటే డ్రిల్ చేయడం వల్ల నువ్వు అడుగు అనడం వల్ల, అలాగే డ్రీమ్ క్రష్లో వాళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేయకుండా యష్మిని సెలెక్ట్ చేశారని కూడా హర్ట్ అయింది. ఈ 2 పాయింట్స్తో పాటు 3వ పాయింట్ ఏంటంటే కిచెన్ డ్యూటీలో ఉండేటప్పుడు డిస్కషన్ పెట్టుకున్నారు మార్నింగ్, ఇంకా వర్క్ ప్రాపర్గా చేసుకుంటే డివైడ్ చేసుకుంటే ఏ టీంలో ఎవరిని ఉంచుకుంటే వర్క్ ఈజీగా వేగంగా చక్కగా సాఫీగా సాగిపోవడానికి. అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఫైర్ అయింది, ఎందుకంటే నిఖిలే కదా ఆయన, ఆ నిఖిల్ వచ్చి నేను కిచెన్లోకి వెళ్తాను అని చెప్పాడు, మార్చుకుందాం టీమ్స్ అని చెప్పేటప్పుడు ఈ అమ్మాయి సీతనేమో కిచెన్ టీం నుంచి వేరే పెడతాను అనేటప్పుడు ఎందుకు ఇలా మార్చారు అంటే నేను బాగా చేయలేదంటే, లేదు కంఫర్ట్ ఉండే వాళ్ళని పెట్టుకుంటే కంఫర్ట్ ఫేస్లో మంచిగా చేసుకుంటా కదా అంటే ఆ పదం పట్టుకున్నాను. అంటే నేనుంటే నీకు కంఫర్ట్ లేదా, నీకు కంఫర్ట్గా ఉన్న వాళ్ళు పెట్టుకుంటావని చాలాసేపు అదే పదంతో ఈమె ఫైర్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే ఆవిడ అవన్నీ పట్టుకుని ఇక్కడైతే ఫైర్ అయింది. కాబట్టి ఇక్కడ సీతదే తప్పు, ఎందుకంటే అక్కడ వాళ్ళ చీఫ్లు అంటే టాస్కుల్లో సంచాలకుల టైపు చీఫ్ పర్సన్స్కే పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్, వాళ్ళే కీ పర్సన్స్. పైగా ఈ నామినేషన్ ప్రాసెస్లో ముందే చెప్పాడు మీకు ఏదేదో అధికార దర్పానికును పవర్స్కి అన్నింటికీ అవి మెడలో హారాలు కూడా ఇచ్చాడు, హారాలు కూడా ఇచ్చి వేసుకోండి ఇవన్నీ మీకు ఈ పవర్స్కును అధికార దర్పానికి చిహ్నంగా ఉంచుకోండి అని చెప్పి వాళ్ళకి ఆ పొజిషన్లో పెట్టాడు. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విని ఫైనల్గా మీరు డెసిషన్ తీసుకోండి, ఎవరు నామినేట్ చేయాలి ఎవరు సేవ్ చేయాలి. మరి అలాంటి వాళ్ళది నువ్వు మాట్లాడితే తప్పలేదు నేను మాట్లాడుతుంటే వాళ్ళకి బిగ్ బాస్ ఆ పవర్ ఇచ్చి ఆ పొజిషన్లో కూర్చున్నాడు పవర్ఫుల్ ప్లేస్లో. సో వాళ్ళు మాట్లాడచ్చు, ఈమెయితే అక్కడ డిస్టర్బ్ చేయకూడదు, మధ్యలో దూరకూడదు, ఈవిడికి రైట్ లేదు, నా ఇష్టం అంటే ఈవిడ వాయిస్ వచ్చేటప్పుడు ఈవిడికి నామినేట్ చేయాల్సి వచ్చినప్పుడు చేయొచ్చు, కానీ అక్కడ మధ్యలో దూరడం అయితే రాంగ్ అది. ఇట్లా అలాగా ఈ విషయంలో మాత్రం ఏమిదే తప్పు. తర్వాత లైవ్ అప్డేట్స్ నామినేషన్ ప్రాసెస్ కూడా చూస్తే తెలివైన కంటెస్టెంట్ అని చెప్పే కదా ఈ అమ్మాయి ఎవరు సోనియా ఆకుల స్ట్రాంగ్ అయ్యిద్ది అనడానికి బేబక్ని నామినేట్ చేస్తా సింపుల్గా చెప్పేసింది, పర్ఫెక్ట్ పాయింట్లు చెప్పి ఎంటర్టైన్మెంట్ అంత సూపర్ బ్రహ్మాండం చేస్తున్నా, కాకపోతే ఏది కూడా నువ్వు వాయిదా పద్ధతి వేసుకుంటా పోతాం, తర్వాత ఈఎంఐ లెక్క ఉంది నీ పరిస్థితి చూస్తే, ఆ తర్వాత చేద్దాం రేపు చూద్దాం టైం అప్పుడు చేద్దాం అని చేస్తామని అది కరెక్ట్ కదా. కిచెన్లో ఇర్రెస్పాన్సిబిలిటీ కిచెన్ లీడ్ చేసేంత ఎక్స్పీరియన్స్ ఉందని మేము నిన్ను 100% బిలీవ్ చేసాం, బట్ నువ్వు ఇనిషియేట్ లేదు, పార్టిసిపేట్ లేదు. ఫస్ట్ డే అంటే సెకండ్ డే అంటే ఇప్పుడే వచ్చాం కదా, ఇంక రేపు ఆడతాం కదా, ఎల్లుండి ఆడతాం కదా, రేపు తీసుకుంటా ఇట్టా కాదమ్మా, నెక్స్ట్ ఎంత తెలిసే వచ్చావు కదా, టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అన్నట్టు వదిలేస్తాను, ఇది కరెక్ట్ కాదు అని ఆవిడ గట్టిగా ఆవిడ తెచ్చుకున్న పాయింట్ అయితే చెప్పుకుంది. గతంలో ఏంటంటే ఇలా పప్పు గురించి వంట గురించి చెప్తే మనకి సిల్లీ కనిపించదు, వాళ్ళకి సిల్లీ కనిపి ఏంటి ఎంత సిల్లీ పాయింట్ పట్టుకోవచ్చు నామినేషన్, కానీ ఈ అమ్మాయి చెప్పే విధానం తను పట్టుకొచ్చిన పాయింట్ వే ఆఫ్ టాకింగ్ చెప్పే విధానం చూస్తే అవతల వాళ్ళు లాకైపోయినట్టుగా అవునా కరెక్టే కదా నాదే కదా తప్పు అనే మాదిరి గిరికిస్తుంది, అంత లాజికల్తో మాట్లాడుతుంది. ఎందుకంటే అందరం స్ట్రెస్లో ఉన్నాం, ముందు తినాలి, మీకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ కూడా నేను చేసి పెడతా అని ఒక ఎక్సైటెడ్ ఫీల్ అవ్వాలి, బట్ మీలో అవి కనిపించట్లా, మీరే ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటే అట్లా మేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, మీది ఇంత తప్పు ఉంది కదా లెక్క ఆవిడనే అవునా నేను తప్పు చేశానని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు అవతల వాళ్ళు, అంతలా గట్టిగా స్ట్రాంగ్గా చెబుతుంది. సో నా ప్లేస్ ఇది, నేను ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటా, మీ రెస్పాన్సిబిలిటీ మీరు యూటిలైజ్ చేసుకోలేని లెక్క, నిన్న కూడా లైట్గా ఉన్నాను నేను చేయను అన్నట్టు మాట్లాడుతున్నా లెక్క. పైకి ఇంకోటి ఏమంటుందంటే నేను నిన్నైతే అది తేలిగ్గానే తీసుకున్నాను, బట్ మీరు మళ్ళీ వచ్చి నిఖిల్ ముందు కూడా ఆ పాయింట్ గురించి అడగడంతో నేను ఈరోజు నామినేషన్ వరకు తెచ్చాను లెక్క ఆమె అయితే చెబుతాను. అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్లేమ్ తక్కువ, ఆ అమ్మాయి చెప్తుంది ఫ్లేమ్ తక్కువ ఉందని, లేకపోతే కుక్కర్ నాకు అలవాట్లేదు ఇవన్నీ చెబుతున్నారు, కానీ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ లేదు దానివల్ల అని లెక్క ఆ అమ్మాయి అయితే గట్టిగానే చెబితే అది సరే పునది అంతా అయిపోయింది. నిన్న పప్పు గురించి, ఈరోజు మళ్ళీ బీరకాయ, అది కూడా మీరు చేయకుండా స్నానంకి వెళ్ళిపోయారు, టైం అయ్యింది, ఈలోకి వచ్చి ఎవరు వండుతారు ఏంటి వండుతారు అంటే ఒక రేషన్ ఇన్ఛార్జ్గా నేను సరే బీరకాయ వండండి అని చెప్పా, నిన్న చేసిన తప్పే మళ్ళీ చేశారు, అవన్నీ కూడా మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేదు అని బేబాకి చెప్తుంది. నాకు చేయాల్సిన అవసరం లేదు, మీరు అంతా రిక్వెస్ట్ చేస్తేనే తీసుకున్నా, ఆ కుక్కర్ అటాక్ చేయాలో నాకు తెలియదు, 11 మంది కంటే 14 మంది కంటే చాలా కష్టం అన్నీ చెప్పింది ఆమె, కానీ ఆ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, పప్పే అవసరం లేదు కదా, రోటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా సరే టెక్నికల్ డిఫికల్టీ అయినా సరే మీరు ఫస్ట్ మాకు టెక్నికల్ డిఫికల్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు రెస్పాన్సిబిలిటీ అనేది లాస్ట్కి ఆవిడ కూడా సారీ అమ్మా నేను దానికి విషయం అయితే సారీ చెప్పింది రెస్పాన్సిబిలిటీ. అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ అక్కడ
స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒకటే కూర ఉంటుంది. నేనే చెబుతా, నేను చెప్తే అదే వండాలి, ఏది చెప్తే అదే తినాలనే దానికి మళ్ళీ రివర్స్ అయ్యి శేఖర్ భాష కూడా అదే పాయింట్ మీద నామినేషన్ అయితే చేశారు. అయితే ఇక్కడ సోనియాది ఇంకో తప్పు ఏముందంటే చీఫ్ కంట్రోల్స్ ఆవిడ పాయింట్ అయిపోయిందో చెప్పని వాళ్ళు కూడా మాట్లాడతారు కదంటే ఆమె ఫినిష్ అయిపోయింది, ఇంకెందుకు నా నామినేషన్ అయిపోయింది, మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతారు? సేమ్ ఇందాక సీత అడిగినట్టు ఈవిడ ఇక్కడ అడుగుతుంది. నా నామినేషన్ మీరు జడ్జ్ చేయడం ఏంటి? ఇది నా పేషెన్స్కి అవతల వాళ్ళ పేషెన్స్కి టెస్ట్, నువ్వు ఆగు మీరు ఎట్లా చెబుతారంటే ఇది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నది 3 చీఫ్లు, 3 కోతులు కాదు. వినకు, కళ్ళు మూసుకో, వినకు, చూడకు, నోరు మూసుకున్నట్టు అట్టా కాదు. ఉత్సవ విగ్రహాలు కాదు, వాళ్ళ 3 చీఫ్లు, వాళ్ళకి పవర్ ఉంది. ఈ అమ్మాయి ఏదైతే పాయింట్ చెప్పిందో బేబెక్లో కావచ్చు, ప్రేరణలో కావచ్చు, అపోనెంట్ కంటెస్టెంట్లు ఏమైతే చెప్పిందో అవతల వాళ్ళు వాయిస్ కూడా వాళ్ళు వినాలి. వాళ్ళు ఏం చెబుతున్నారు విని అప్పుడు ఫైనల్గా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. సో వాళ్ళకి వాయిస్ ఉంటుంది. బేబెక్ కంప్లీట్గా 100% ఆవిడ చెప్పాల్సిన పాయింట్స్, డిఫెండ్ చేసుకోవాల్సిన అన్నీ అయిపోయింది అంటేనే అప్పుడు వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంతే తప్ప నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక ఆవిడ చెప్పాలి వద్దని మీరెట్టా చెబుతారు, మీరెందుకు దూరుతారు, నువ్వు మాట్లాడు, నువ్వు వద్దని మీరెట్టా చెప్తారు? చీఫుల్ని ఈ సోనియా ఏం పేరేమే ఆకుల అండం అయితే కరెక్ట్ కాదు. ఆవిడది రాంగ్ ఇక్కడ. ఎందుకంటే చీఫ్లు రీజన్స్ వినాలి, దానికి మళ్ళీ ఆన్సర్ చెప్పాలి. కానీ సోనియా ఏంటి, నా పాయింట్స్ అయిపోయినా ఎక్స్ప్లెయిన్ చేసేసా అని అంటది. అక్కడ సీత మళ్ళీ అనింది, డిసైడ్ చేయాల్సింది వాళ్ళే, చీఫ్సే. సోనియా డిసైడ్ చేయాల్సింది చీఫ్సే. సో వాళ్ళకి అది ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అని ఆవిడ చెప్పింది. కానీ ఆవిడకి వచ్చేసరికి సీత కూడా బరస్ట్ అయిపోయి, అందుకే అక్కడ ఆవిడదే తప్పు, ఇక్కడ ఈవిడదే తప్పు. చీఫ్స్కి మాత్రం ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ నిఖిల్ అంటాడు, బేబక్క మీరు ప్రాబ్లం ఏమన్నా చెప్పాలి కదా, అక్కడ సోనియా అడిగింది అదే, ఎందుకు చెప్పట్లే, ఎందుకు ఓపెన్ అవ్వట్లే, అందువల్ల మీకు ఇప్పుడు పడింది అని లెక్క. అది కరెక్టే. అందుకే యష్మి కూడా ఒక మాట అంటుంది, బేబక్క మీరు కూడా కంటెస్టెంట్గా వచ్చారు, మీరు గెస్ట్గా రాలా, మీరు కుక్ చేయడానికో లేకపోతే ఇంకోటికి రాలా, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లా? ఎస్ 100% డిఫెండ్ చేసుకోకపోవడం వల్ల ఆవిడకైతే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఈ వంటలో ఈ నామినేషన్లో కాదు, అక్కడ నన్ను చీఫ్ కోసం తీసినప్పుడు కూడా గట్టిగా డిఫెండ్ చేసుకుని ఉండగలిగి ఉంటుంటే ఈరోజు ఈ నామినేషన్లోకి వచ్చి ఉండేది కాదేమో, చీఫ్ పొజిషన్లో అక్కడ కూర్చుండేదేమో. కానీ ఈరోజు అది చేసుకోకపోవడం వల్ల, అక్కడ వంట దగ్గర చేసుకోకపోవడం వల్ల, నిన్న పప్పు దగ్గర, ఇవాళ బీరకాయ దగ్గర, ఆ తర్వాత డ్రీమ్ క్రష్ దగ్గర, ఇన్ని దగ్గరలో కూడా ఆవిడ డిఫెండ్ చేసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఆవిడకి వచ్చింది. తర్వాత ఏంటి, సోనియా సెకండ్ ఏమో ప్రేరణకి. ఈమెకేమంటది, నువ్వేదో పిక్నిక్ వచ్చావా, ఎంజాయ్ చేయడానికి వచ్చావా? బిగ్ బాస్ అంటే అన్నీ ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, పెడబొబ్బులు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, టాస్కులు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి. బట్ నువ్వెందుకు అన్నింటిలో దూరిపోతున్నావు? నీ జర్నీ ఇంకా స్టార్ట్ కావలేదు, నీకు నచ్చినప్పుడు స్టార్ట్ చేస్తానంటే నీ జర్నీ నీకు నచ్చినప్పుడు చేసుకో. బట్ నువ్వు ఎవరైనా క్వశ్చన్ చేయాలనుకుంటూ అది నీ జర్నీ, నువ్వేమైనా చేయాలి, నీకు నచ్చినట్టు ఆడుకుంటే నీ జర్నీ. కానీ నువ్వు హౌస్ మేట్ జర్నీని ఎందుకు డిసైడ్ చేస్తున్నావు, ఎందుకు చేంజ్ చేస్తున్నావు? లేక పర్ఫెక్ట్గా అడిగింది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పింది, 4 ఎగ్జాంపుల్స్ చెప్పింది. ఫస్ట్ ఏమంటుందంటే, ఇందాక కూడా సీత కిచెన్లో ఉంటాడు ఆమె, సోనియా కిచెన్ నుంచి బయటకు వచ్చేస్తాడు వీళ్ళు. సో మీ ఇద్దరు ఇష్యూ కదా, సీతదున్ను అండ్ సోనియా మీ ఇద్దరు ఇష్యూ కదా, మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే షార్ట్ అవుట్ అయిపోద్ది కదా అని నువ్వు చెప్పా. నిన్ను ఎవడు అడిగాడు అసలు, మాకు తెలియదా, మేము చేసుకోలేవా? నువ్వెందుకు మధ్యలో వచ్చి బ్రేక్లు వేస్తున్నావు? సీత తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్తుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెబుతా. అక్కడ ఉండే చీఫో లేకపోతే ఇంకోరు మాట్లాడతారు, నువ్వు కంటెంట్కి ఎందుకు బ్రేక్లు వేస్తున్నావు? నీ పని నువ్వు చూసుకో, మా గేమ్ నువ్వెందుకు డిసైడ్ చేస్తావు, ఎలా డివైడ్ చేస్తావు? లేక ఏమైనా పర్ఫెక్ట్ పాయింట్లతో పట్టుకుంటుంది. ఇంకా ఎవరి సోనియా. ప్రేరణ ఏమంటుందంటే, నేను ఎంజాయ్ చేయడానికి రాలే, నేను రెస్పాండ్ అవ్వాల్సిన దగ్గర అవుతున్నా, అయినా ఈ 2 రోజులు అంత పెద్ద ఇష్యూస్ ఏమి అయిపోలేదు కదంటే ఒప్పుకోలే. మళ్ళీ చెప్పింది, పృథ్వీకి ట్రాన్స్లేట్ చేస్తుంటే శేఖర్ భాషతో మాట్లాడుతుంటే నువ్వు దూరుతున్నావు, నేను చెప్పని, నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నువ్వు అంటా ఉంటావు, మా మధ్యలో నువ్వేంటి పానకంలో పుడకలాగా, డిస్కషన్లో అయితే నువ్వు మాట్లాడాలి, లేకపోతే అది క్లోజ్ అయిపోవాలి. అంటే ఏదైనా డిస్కషన్ జరిగితే అయితే ప్రేరణ మాట్లాడాలంటే, లేదంటే టాపిక్ అక్కడితో క్లోజ్ అయిపోవాలంట. అంటే అది కంటిన్యూ చేయట్లేదు, అన్నెసెసరీ అన్వాంటెడ్ అన్నట్లుగా నువ్వు ఇప్పుడు బిహేవ్ చేస్తావు, నీ యాటిట్యూడ్ అట్లా ఉంది, అనవసరంగా నువ్వు అన్నెసెసరీ దూరుతున్నావు. అందరికీ మాట్లాడే టైము స్పేసు అన్నీ ఇవ్వాలి కదా, నాకు దాంట్లో పర్టికులర్గా నువ్వు దూరితే నాకు నచ్చదని ఇలా ఈ 3 పాయింట్లు కూడా చెప్పి లాక్ చేస్తే లాస్ట్కి ఆ అమ్మాయి కూడా అవునా నేను డిస్టర్బ్ చేస్తాను, అరుస్తున్నాను అని లెక్క. ఆవిడ కూడా అయితే ఓకే, నువ్వు హర్ట్ అయితే, నువ్వు ఫీల్ అయితే, నిన్ను డిస్టర్బ్ చేస్తే ఓకే సారీ అని ఆ అమ్మాయి కూడా చెప్పింది అక్కడ బేబకి, ఇక్కడ ఈ అమ్మాయి కూడా. అయితే ఆమె ఏమంటది, నువ్వు రాంగ్ పోట్రే చేస్తున్నావు, అరుస్తున్నావు, ఇవన్నీ కూడా. అంటే ప్రేరణ అంటుందంటే, సరే నువ్వు నేను ఎలా ఉండాలో చెప్పాల్సిన అవసరం నీకు లేదు, నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే ఓకే. ఆ సోనియా కూడా అదే అంటది, నీకు నచ్చినట్టు నువ్వు ఆట ఆడుకో, బట్ మిగతా వాళ్ళు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయక ఇలా మార్చకైనా లెక్క. గ్రూప్ డిస్కషన్లో హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుతానని అంటుంది ప్రేరణ, ఓకే మాట్లాడుకో. బట్ మిగతా సందర్భాల్లో నేనేం చేయకూడదు, ఎలా ఉండాలో నా ఇష్టం, అది నాకు నచ్చినట్టు నేను ఉంటా అనేసి అంటది. అయితే ఇక్కడ ప్రేరణ చెప్పేటప్పుడు కూడా ఈ అమ్మాయి వినట్లా. ఎవరు, సోనియా. అక్కడ బేబక్క చెప్పేటప్పుడు కూడా వినట్లా. ఈమె చెప్పింది, బట్ ఆవిడ చెప్పేటప్పుడు వినట్లా. చీఫ్లు కూడా చెప్పేటప్పుడు మీరెందుకు దూరుతారు, మీకేం పని, నేను చెబుతా మీరు కామ్గా ఉండడం లేక చెబుతుంది. ఇవైతే ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పాయింట్ అంతా విన్నాక జడ్జ్ అవ్వాల్సింది చీఫ్లు.
ఈ అమ్మాయి పేరు సోనియా మాత్రం ఏమంటుందంటే, నేను చెప్పేశాను, నేను చెప్పాల్సింది చెప్పేశాను, మీరు వినేశారు, అయిపోయింది వెళ్ళండి, ఇక పని చూసుకున్నాను. అది కాదు, ఆ యారగెన్స్ అయితే ఉంది, ఖచ్చితంగా అది మార్చుకోవాలి. విషయం అయితే ఉంది, విషయంతో పాటు వినయం కూడా ఉండాలి, ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి. వినేటప్పుడు మళ్ళీ నీకు పాయింట్, దీనికి ఎటు క్లారిటీ ఉంది, కన్ఫ్యూజ్ లేదు, పర్ఫెక్ట్ పాయింట్స్ పట్టుకుంటున్నావు. మరి అలాంటప్పుడు నువ్వు చెప్పిన దానికి వాళ్ళ ఆన్సర్ ఏం చెప్పారు విని, దాంతో నువ్వు కన్విన్స్ అయ్యావా, అవ్వలేదా, మళ్ళీ ఆ పాయింట్ మీద ఇంకో పాయింట్ ఏదో దొరికిందా అనేది నువ్వు చెప్పడంతో పాటు వినాలి, తీసుకోవాలి, మళ్ళీ చెప్పాలి. అదైతే లేదు ఈ విషయంలో. ఆ బేబక్ విషయంలో గానీ, ఈ ప్రేరణతో అయ్యేటప్పుడు గానీ, చీఫ్స్‌తో అయ్యేటప్పుడు గానీ, ఆ కొద్దిగా యారగెన్స్ కనిపించింది. ఆ ఒక్క విషయం అయితే మార్చుకుంటే బెస్ట్ కంటెస్టెంట్ అవుద్ది. అందుకనే ప్రేరణ కూడా అంటది, నేను అపాలజీ ఎందుకు చెప్పానంటే, ఓకే, నేను ఇంటర్ఫియర్ అయ్యానన్నా ఓకే. నువ్వు కూడా ఇంటర్ఫియర్ అవుతున్నావు గదా! అంటే బట్ నా వల్ల నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి నేను అవుతున్నా. అంటే ఈ అమ్మాయి దాన్ని కూడా బాగా డిఫెండ్ చేసుకుంది. నేను ఇంకొకరికి హెల్ప్ చేస్తున్నా, ట్రాన్స్‌లేట్ చేస్తున్నా. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. సిట్యుయేషన్స్ బట్టి నువ్వు మాట్లాడాలి తప్ప అన్నిట్లో నువ్వు దూరిపోతానంటే ఎట్టా? ఇవతల వాళ్ళ గేమ్ నువ్వు ఆడనివ్వవా? వాళ్ళ ఫీలింగ్స్‌ని బయట పెట్టనివ్వవా? ఓపెన్ అవ్వనివ్వవా? అయితే నువ్వే డిస్కషన్ చేయాలా? లేకపోతే ఆపేయాలా? ఇది మార్చుకొని లెక్క చెప్పింది. అయితే అన్నీ బాగున్నాయి. ఆ యారగెన్స్ మార్చుకుంటే బాగుంటది. మొత్తానికి వీళ్ళిద్దరైతే నామినేట్ అయ్యారు. ఇవి ఈ లైవ్ అప్డేట్స్ అండ్ ప్రోమో అనాలిసిస్. మరి మీకేమనిపించింది? ఏ కంటెస్టెంట్ ఆట నచ్చుతుంది? ఎవరిది చిరాకు అనిపిస్తుంది? ఏమనిపిస్తుందో ఒక లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి.